హాయ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి గెవాలా జూమ్ చేశాను కదండి. గెవాలా అనంతపూర్ సైడ్ గెవాలా అంటారు, మన సైడ్ అయితే హూమార్ అంటారు. ఎస్పెషల్లీ ఈ నర్రు నా దగ్గర నుంచి లేచిపోయి దాదాపు 3 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. దీనికే వీడియో తీసి క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఏమంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది హెచ్పిడబ్ల్యూఏ క్లబ్ హిందూపూర్ క్లబ్లో 400 కిలోమీటర్ ఫస్ట్ ప్లేస్మెంట్ బర్డ్. ఇది 2022 రేస్లో ఈ బర్డ్ ఫస్ట్ బర్డ్, అది కూడా కేవలం 8 బర్డ్సే రావడం జరిగింది ఆ యొక్క క్లబ్లో. దీనికి ది బెస్ట్ మరొక ఏదైతే స్పెషాలిటీ ఉందో 200 టాస్ నుంచి డైరెక్ట్ 400 జంప్, మధ్యలో 300 అయితే లేదు, డైరెక్ట్ 400 జంప్. బర్డ్ 400 జంప్ అయింది. ఆ జంప్ అయినప్పటికి కూడా మనకు ఫస్ట్ ప్లేస్మెంట్ అయితే దొరికింది బర్డ్కి. ఇంకోటి 400 ఎలాగంటే ఫుల్ హెవీ హెడ్వింగ్, హెవీ అంటే చాలా హెవీ. ఎంత హెవీ అంటే మనకు బోట్ టైం కల్లా కేవలం 8 బర్డ్స్ వచ్చినాయి. బోట్ టైం కల్లా 400 కిలోమీటర్స్లో హెచ్పిడబ్ల్యూ ఒక బ్రాండ్ క్లబ్, ఆ క్లబ్లో కేవలం 8 బర్డ్స్ రిటర్న్ అయినాయి అంటే మీరు ఒక ఐడియా అనేది మీకు అప్పుడే వచ్చి ఉంటుంది. ఇప్పటి వరకు లోపలికైతే పోలేదు, అది కూడా ఒక చిన్న డౌట్ అయితే ఉంది, పోతుందో లేదో భయం అవుతుంది. ఎగిరిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక పక్క దానికి రెక్కలు లేవు, అయినా కూడా ఎగిరింది. దానికి మన దగ్గర వచ్చిందని మనకి ఇంకా కొంచెం హ్యాపీ ఎక్కువ. ది బర్డ్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ది హెవీ ప్లస్ పాయింట్ ఇంకోటి ఏమంటే డైరెక్ట్ 400 నుంచి మనకు డైరెక్ట్ 750 జంప్, 750 కిలోమీటర్స్ జంప్ అయింది మన బర్డ్. అది మరొక స్పెషాలిటీ. నా దగ్గర అయితే ఆల్రెడీ ఒక జత పిల్లలు అయితే ఉన్నాయి, కాకపోతే ఆ మెయిల్ అనేది మనకు ఒక బంగారం లాంటిది. చూద్దాం లోపలికి వస్తుందో లేదో. వస్తే దాని రింగ్ డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి క్లారిటీగా మనము నోట్ చేసి పెట్టుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, మన మెయిల్ అయితే ఆల్మోస్ట్ కిందికి వచ్చింది. దగ్గర 3 రోజుల నుంచి దీనికోసము నాకు గిఫ్ట్ చేసినటువంటి గోవర్ధన్ అన్న, హెచ్పిడబ్ల్యూఏ క్లబ్ యొక్క లాస్ట్ టైం 750 ఆన్ డే దింపినటువంటి అన్న, ఫస్ట్ సెకండ్ ప్లేస్మెంట్ అన్నవే. హెచ్పిడబ్ల్యూలో కూడా, ఏపీ హెచ్పిడబ్ల్యూలో కూడా, ఆల్ ఓవర్ ఏపీలో కూడా. నాకైతే చాలా ఆనందంగా ఉంది. బర్డ్ మన దగ్గరకు వచ్చింది. అన్నకైతే ఒక రకంగా చాలా సతాయిచ్చేసినాను, బర్డ్ రాలేదు అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని లోపలికి నిదానంగా ట్రాప్ చేసుకుందాము, ఎందుకంటే ఎగిరిపోతుందేమో అనే చిన్న భయం. కొంచెం నిదానంగానే వెళ్ళి ఆ బర్డ్ని అయితే నేను ట్రాప్ చేసుకుంటాను. ఇదిగోండి, ముందైతే అది ఇప్పుడు ఎక్కడ వెళ్తుందో అక్కడే బ్రీడింగ్ అయ్యింది. ఓ మై గాడ్ మీరు చూడొచ్చు. 3 డేస్ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా 3 డేస్ అవుతుంది. ఇప్పుడు దీని డీటెయిల్స్ అయితే మీకు నేను బాగా ఆకలిపోయిన ఉంది, పాపం బాగా ఫుడ్ కూడా తినేస్తుంది. 3 డేస్ అంటే ఆల్మోస్ట్ ఉంటుంది కదా. నేనైతే మా అన్నకు చాలా సతాయించిన పర్లా. ఇప్పుడు మనము దాని ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము. రెక్కలు కటింగ్ అయింది ఒక పక్క, అయినా కూడా అది చాలా సతాయించింది మనకు. దాని రింగ్ కూడా అలాగే, దాని వింగ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లో చాలామంది ఇక్కడ వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా ఐడియా ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే ఈ రింగ్ నెంబర్ ద్వారా మీరు కనుక్కోవచ్చు. 750 జంప్ ఫ్రెండ్స్, 400 నుంచి 750 జంప్. 17th ప్లేస్మెంట్ ఉంది ఫ్రెండ్స్, 17వ ప్లేస్మెంట్ ఉంది మనకు. చూడొచ్చు ఒక పక్క అసలు చూడండి, ఒక పక్క అసలు ఫుల్ కటింగ్లోనే ఉంది బర్డ్. ఐఎమ్ సో లక్కీ ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ మామూలుగా జరుగుతుంటాయి, కాకపోతే అది రిటర్న్ వచ్చినప్పుడు మనకు చాలా ఆనందం అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో
బాయ్ బాయ్ ఫ్రెండ్స్.